ఒకటే కుటుంబంలోంచి వివిధ పార్టీలు అంటే వాళ్ళ కుటుంబ కలహాల నుంచి క్రియేట్ అయిన పార్టీలా చూడాలా, లేదా ప్రజల్లో గ్యాప్ ఉందని చెప్పి ఏమన్నా చూడాలా, లేదా ప్రజలకు మంచి చేస్తానికి వీళ్ళు వస్తున్నారని చూడాలా, లేదా ఇటీవల చూసుకుంటే అదే పార్టీలో ఎప్పుడైతే పాలనలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అన్ని పదవులు కూడా అనుభవించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పార్టీ పెడుతుంటే నమ్మొచ్చా లేదా అంటే ఏం చెప్తారు? ఒకే కుటుంబంలో పుట్టిన పార్టీలుగా కన్నా ఆ కుటుంబంలో బాధితులు పెట్టిన పార్టీగా, ఏది ఇక్కడ బాధితురాలు కవిత ఆ కుటుంబంలో, ఏది కల్వకుంట్ల కుటుంబంలో మరి బాధితురాలుగా మనం చూసాం. సస్పెన్షన్ కూడా గురైంది. తను ఈరోజు మాట్లాడినట్టు ఆ స్పీచ్లో కూడా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది? తెలంగాణ సాధించిన కుటుంబంగా గర్వపడుతున్నా, తెలంగాణ పాలించిన కుటుంబంగా సిగ్గుపడుతున్నా. చాలా డెప్త్ ఉంది ఆ వాక్యంలో. ఏంటి సరే, తెలంగాణ సాధించిన కుటుంబం సాధనలో మీ కుటుంబ పాత్ర ఎంతో తెలంగాణకు తెలుసు, కానీ అమరవీరులు లేకపోతే ప్రజా సంఘాలు, అసలు మిలీనియం మార్చ్, జయశంకర్, ప్రొఫెసర్ కోదండరామ్, అసలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు అనేక ఉన్నాయి. అటన్నిటి యొక్క ఫలితం కేసీఆర్ ముఖ్యమంత్రిత్వం, టీఆర్ఎస్ అధికారం. అధికారంలోకి వచ్చినాక మమకారం పోయింది అంది. మీరు స్పీచ్ ఫాలో అయి ఉంటారు. చాలా ఆర్తిగా మాట్లాడింది, ఆవేదనగా మాట్లాడింది, ప్రజలపై చెరగని ముద్రేసేటట్లుగా సాగింది కవిత ప్రసంగం. మంచి ఆరేటరే. ఏది ఆరేటింగ్ స్కిల్స్ అసలు ఆ బ్లడ్లోనే ఉన్నాయి కదా. ఆయనే మాటకారంటే ఇంకా తనని మించిన ఇద్దరు మాటకారులు అన్నాడు. కొడుకు కొడుకే, కూతురు కూతురే, చివరికి వీళ్ళిద్దరి మధ్య ఆయన ఖైదీ అయ్యాడా? ఇప్పుడు ఒకటి తను మాట్లాడుతూ ఏమన్నది? ఆత్మ కోల్పోయామన్నది. ఆ పార్టీలో బీఆర్ఎస్లో ఆత్మ లేదంది. అంటే తెలంగాణ అనే ఉనికినే కోల్పోయినటువంటి పరిస్థితుల్లో అమ్మతనం లేదంది. అంటే కవిత ఏం కోరుకున్నదో అది అక్కడ దొరకలేదు. ఆ పార్టీలో దొరకలేదు, ఆ కుటుంబంలో దొరకలేదు, ఆ తండ్రి దగ్గర దొరకలేదు. కూతురు 4 నెలలు జైల్లో ఉంటే వెళ్ళని తండ్రిని చూసావా? జైలుకి వెళ్ళి కూతుర్ని ఊరడించటం లేకపోతే పరామర్శించటం కనీసం కేసీఆర్. తల్లి వెళ్ళింది కానీ హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వెళ్ళారు ఢిల్లీలో. మనం చూసాం ఆమె తీహార్ జైల్లో ఉన్నప్పుడు. ఈయన అసలు అడుగు కూడా పెట్టల. ఎక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తను అంటుకుంటుంది అనుకున్నాడా మరి ఏమో. ఆ రోజు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పుడు అప్పుడు కాదుగా పడింది ఈయన. ఈ 20 ఇరిగింది అప్పుడు కాదు కదా, అప్పుడే ఇరిగింది ఆ పార్టీ. ఆయన ఆరోగ్యం, ఆయన యొక్క నాయకత్వ సామర్థ్యం, అతని యొక్క రాజకీయం ఆ రోజే ఇరిగిపోయింది. ఇప్పుడు ఈరోజు ఇవాళ కవిత ఈ పెట్టిన పార్టీ టార్గెట్ కేసీఆర్గా. తను అన్నది అదే, ఏది తెలంగాణ పాలించిన కుటుంబంలో సిగ్గుపడుతున్నాను అన్నదంటే ఆయనే చెప్పాడు మాకు. ఏంటి, నాకు బిడ్డ నా కొడుకు తప్పు చేస్తే అన్నావు ఆ రోజు, అడిగింది అదే మాట ఆమె ఈరోజు ప్రసంగంలో కూడా. జైలుకు కూడా పంపిస్తానన్నావు. నేనేమన్నాను? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నేను ఇచ్చింది వాస్తవమేనన్నాను, దానికి నన్ను సస్పెండ్ చేశావు. కాళేశ్వరం అవినీతి పంది కుక్కలనేమో పక్కన పెట్టుకున్నావు. పంది కుక్కలు ఎవరు? ఒక మాట అన్నది, తెలంగాణ వచ్చాక పౌర స్వేచ్ఛ కోల్పోయామని. ప్రజలకి స్వేచ్ఛ కోల్పోయారు. అసలు ఫోన్ చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చిందని. అంటే ఇప్పుడు కేటీఆర్ పేరెత్తల, హరీష్ రావు పేరెత్తల, దుమ్ము దులిపిందనమాట. ఒక రకంగా 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన వైఫల్యాలని ఒక రకంగా ప్రజల ముందు ఎండగడుతూనే సిగ్గుపడుతున్నానంది, క్షమాపణ కోరింది. నేను కూడా ఆ పాలనలో ఆ పార్టీలో భాగస్వామిని అయినందుకు మీకు సభాముఖంగా క్షమాపణ తెలియజేస్తున్నాను అన్నది. ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పారు, ఆల్రెడీ బిగిన్ చేశారు వాళ్ళు సోషల్ మీడియా. అది కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా రెండు కలిసే పనిచేస్తుంటాయి. ఏది అటు సజ్జల భార్గవ రెడ్డో లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో అందరూ వాళ్ళే కలిసి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో
ఆమెని ఈరోజు మరి ఏ విధంగా అప్పుడు షర్మిల ఇదే అనుభవించింది, మరి వాళ్ళ ఇళ్ళు అదే బాటలో వెళ్తారా? షర్మిల అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అన్నట్టుగానే కవితను కూడా అంటారా? అంత మాట అనర్లే వీళ్ళు. తెలంగాణ వీళ్ళు కొద్దో గొప్ప వాళ్ళకన్నా కొంతకన్నా నైతికత ఉంటుంది. అంటే ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, కొంత వేష భాషలు మార్చింది, చీరకట్టు లేకపోతే ముడేసింది, జయలలిత లాగా కొంతవరకు చూపించటం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది అటు బీజేపీని టార్గెట్ చేసింది, ఏది మోడీని కూడా టార్గెట్ చేసింది. తనేంటి అప్పుడు ఆ రోజు ఆయన అన్న మాటలు, తల్లిని చంపి పిల్లని బతికిచ్చారనో, లేకపోతే నిన్న తేజస్వి సూర్య అతను అన్న మాటలు, ఈ రాష్ట్ర విభజన పాకిస్తాన్ విభజనతో పోల్చాడు. ఏం చేస్తున్నారు మీ 8 మంది ఎంపీలని అన్నది క్వశ్చన్ చేస్తూ, ఇప్పుడు యాక్చువల్గా తల్లిని చంపారు పిల్లని బతికిచ్చారు అని బీజేపీ మోడీ ఆ రోజు అన్నా, అదే గడ్డ 8 మంది ఎంపీలను గెలిపించింది ఆ పార్టీకి. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ఆ ఫీలింగ్ ఏమీ లేదు. ఇప్పుడు ఏదో దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా బీజేపీ ద్వేషం ఏమేదో ఎక్కించాలని చూసినా అది అయ్యేది కాదు. కాకపోగా అసలు కవిత మీదే ఉన్న ముద్ర ఏంటి, మోడీయే పెట్టించారంటారు. ఆ రోజు షర్మిలని అదే అన్నారు. పాపాల వైరుడైపోయాడు ఆయన. ఎవరు? మోడీ. ఆయనకి ఏం సంబంధం? మీ కుటుంబంలో కలతలకి ఏం సంబంధం? కుంపట్లకి ఏం సంబంధం? ఆయన దృష్టిలో ఇది భ్రష్టాచార రాష్ట్ర సమితి, అసలు అబ్రివేషన్ బీఆర్ఎస్ అని అప్పట్లో వాళ్ళు ఇచ్చింది. ఇది ఒక పరివార్ పార్టీ, ఫ్యామిలీ పార్టీ. ఇప్పుడు ఇవాళ బయటకు వచ్చింది ఆమె, మరి తన వాయిస్ వినిపిస్తోంది. సత్యమూర్తి గారు అన్నట్టు ఆమె ప్రధాన దృష్టి యూత్ మీద కనపడుతుంది. ఫోకస్ అంతా కూడా ఆ జన్జీ, ఆ జనరేషన్ మీదే కనపడుతుంది. నిన్న మనం చూసాం స్క్రీన్ మీద కూడా మొత్తం పిల్లలే ఉన్నారు. ఆమె ఇచ్చిన హామీలు కూడా ఏంటి, అసలు 4 లక్షల పోస్టులు ఇస్తాను నోటిఫికేషనే, మొట్టమొదటి నోటిఫికేషనే 4 లక్షల పోస్టుల భర్తీ అంటోంది. ఒక 5 పాంచ్ పటాకా ఏదో పాంచజన్యమో ఏదో చెప్పింది. ఆ శంఖం పాపం ముందే మరి ఆమె నోట్లో పెట్టుకోముందే వాడు వదిలినట్టున్నాడు మైకు. ఇంకా శంఖం చేతుల్లో పట్టుకోవాలా, వాడేమన్నాడు, ఎవడో అక్కడ డయాస్ మీద ఉన్నాడు, శంఖం సౌండ్ వదలరా అన్నాడు. ఇంకా నోట్లో పెట్టుకోకముందే అది బొయ్యమన్నది. అంటే ఏదైనా రాబోయే తెలంగాణ రాజకీయాలు మాత్రం మంచి ముచ్చటగా ఉన్నాయి, చాలా ఆసక్తిగా ఉన్నాయి, ఉత్కంఠ రేపేటట్టుగా ఉన్నాయి. 2 జాతీయ పార్టీలు తెలంగాణ ఆక్రమిస్తాయి అనుకున్నాం. అసలు ఇవాళ అదే చెరుసగం చేసుకున్నారు. కాంగ్రెస్ మరి ఇటు బీజేపీ 8 ఎంపీ సీట్లు ఉన్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ అదేంటి, అసలు అది జాతీయ పార్టీయో తెలియదు, ప్రాంతీయ పార్టీయో తెలియదు. ఇప్పుడు ఆమె ప్రసంగంలో కూడా అన్నది కవిత, ఏమని, నువ్వు పోయి పంజాబ్ అన్నావు, గుజరాత్ అన్నావు, కర్ణాటక అన్నావు. అంటే కేసీఆర్ నేల విడిచి సాము చేశాడు. ఇవాళ మరోసారి కవిత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటమే కాదు, ఎప్పుడు వస్తారు సారు రారా అని అడిగింది. హైడ్రా ఇళ్ళు కూలగొట్టినా ఈ సారు బయటికి రారు. లేదు, రైతులు ఇవాళ మొత్తం పంటలు విపత్తుల్లో కొట్టుకుపోయినా ఈ సారు బయటికి రారు. కానీ జీవన్ రెడ్డి కోసం వచ్చాడు. ఏది జీవన్ టోన్ అన్నాడు దాన్ని. మరి ఇది కవిత టోన్నా అంటే జీవన్ టోన్, కవిత టోన్ దెబ్బకి లేచిపోయిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.